తిరుమలనే శ్రీశైలంగా కూడా చాలామంది పేర్కొంటారు. ఎందుకంటే తిరు అంటే వాళ్ళ భాషలో ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయాలకు స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మనం తిరుమల అన్నటువంటి పేరుకున్నటువంటి అర్థం ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందామండి. నిజం చెప్పాలంటేనండి, మనం పెట్టుకున్నటువంటి ప్రతి పేరుకు, ప్రతి ఊరుకు కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుందండి. ఏ అర్థం పర్థం లేకుండా ఎటువంటి పేరు ఉండదు. అలాగే తిరుమల అన్నటువంటి పేరుకి కూడా ఒక విశిష్టమైనటువంటి అర్థం ఉంది. అదేంటంటే, ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం కూడా తమిళనాడులోనే కలిసి ఉన్నందువల్ల తమిళనాడులో ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే, వాళ్లకు తిరు అంటే శ్రీ అనేటటువంటి అర్థం ఉందన్నమాట. మలై అంటే కొండ అన్నటువంటి అర్థం అన్నమాట. అంటే తిరుమలై అంటే లక్ష్మీప్రదమైనటువంటి కొండ అని అర్థం అన్నమాట. కాలక్రమంలో ఈ తిరుమలై ఏమైపోయిందంటే తిరుమలగా మారిపోయిందన్నమాట. కానీ ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం కూడా తమిళనాడులోనే ఉన్నటువంటి కారణం వల్ల ఆ తిరు అనేటటువంటి శబ్దాన్ని మనం తీసుకోవాల్సి వచ్చింది. కానీ నిజానికి మనం తిరుమలనే శ్రీశైలంగా కూడా చాలామంది పేర్కొంటారు. ఎందుకంటే తిరు అంటే వాళ్ళ భాషలో ఏంటి? శ్రీ అని కదా అర్థం. మలై అంటే ఏంటి? కొండ. అలాగే శైలము అన్నటువంటి పేరు కూడా కొండ అనేటటువంటి అర్థాన్నే సూచిస్తుందన్నమాట. కాబట్టి మనకు నిజం చెప్పాలంటే తిరుమలనే శ్రీశైలంగా కూడా మనం పేర్కొనొచ్చు. కాబట్టి హరికి ఒక శ్రీశైలం ఉంటే హరుడికి మరొక శ్రీశైలం ఉందన్నమాట. ఒక శ్రీశైలం మీకు తెలుసు కర్నూలు జిల్లాలో ఉంది. అలాగే ఈ తిరుమలైని కూడా మనం శ్రీశైలంగా వ్యవహరించవచ్చు కాబట్టి ఇది కూడా ఒక శ్రీశైలమే. కాబట్టి మనకు 2 రకాలైనటువంటి శ్రీశైలాలు ఉన్నాయన్నమాట. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.